నమస్తే. నేను మీ బాబీ వర్ధన్. బీబీసీ వాయిస్ ఛానల్లోని కామెంటరీ బాక్స్ కార్యక్రమానికి స్వాగతం. ఈ శీర్షికలో మనం ఇన్నాళ్ళు సామాజిక స్పృహతో కూడిన కొన్ని అంశాల మీద విశ్లేషణ చేస్తూ వచ్చాం. ఇవాళ కూడా అలాంటిదే. ఇది రాజకీయంతో ముడిపడి ఉన్నప్పటికీ అందరినీ ఆశ్చర్యపరిచే ఒక అంశం. అదేంటి అంటే ఒక నీతి చంద్రికకు సంబంధించిన అంశం ఇది. అందుకే ఇది మన స్థాయిలో కాకుండా అసలు వాస్తవానికి దేశవ్యాప్తంగా చర్చ జరగాల్సి ఉంది. ఏంటిది అంటే ఇదో నీతి చంద్రికకు సంబంధించిన సామాజిక సమస్య. అసలు విచిత్రమైన సమస్య, వినడానికి ఆశ్చర్యంగాను ఒకంత ఆందోళనగాను కలిగిస్తున్న అంశం ఇది. మొన్న స్వాతంత్ర దినోత్సవ వేడుకల్లో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు చేసిన ఆ ప్రసంగ పాఠములని కొన్ని వాక్యాలు ఈ నీతి కేంద్రికలుగా మనం ఇవాళ మాట్లాడుకోబోతున్నాం. ఆయన మామూలుగానే ఇప్పుడు కూటమి ప్రభుత్వం ఏర్పాటు అయిపోయిన తర్వాత రాష్ట్రంలో జరిగిన అభివృద్ధి గురించి చాలా అంశాలను ఆయన ప్రస్తావించారు. పనిలో పనిగా గతంలో జగన్మోహన్ రెడ్డి పాలనలో 5 ఏళ్ళు జరిగిన విధ్వంసం గురించి కూడా ఎప్పట్లాగానే ఏకరువు పెట్టారు. ఇదంతా ఇలా సాగుతూ ఉండగా ఉన్నట్టుండి ఆయన మనసు వేరే వైపు మళ్ళినట్టున్నది. అదేంటి అంటే అదే మనం అనుకుంటున్న ఈ నీతి చంద్రిక అనేది. ఓట్లు వేయడానికి నోట్లు తీసుకోవటం అనేది చాలా అనర్థం. ఇది భవిష్యత్తులో చాలా ప్రమాదానికి దారితీస్తుంది. డబ్బున్న వాళ్ళు మాత్రమే రాజకీయాల్లోకి వస్తారు. ఓట్లు కొనుక్కున్న వాళ్ళు రేపు అవినీతికి పాల్పడతారు అని ఆయన చేసిన ఆ వ్యాఖ్యలకు సారాంశం. అసలు చంద్రబాబు నాయుడు గారు 4 దశాబ్దాల రాజకీయ ప్రస్థానంలో లేకపోతే ఆయన అనుభవంలో ఇలాంటి వ్యాఖ్యలు ఎప్పుడూ చేయలేదు. బహుశా ఆనందంలో అలా చెప్పారు, అలా ఉంటే బాగుండు అనే ఊహతో అలా చెప్పారు. నిజంగానే అసలు ఈ మాటలు కాదు కానీ ఈ ఊహే కొంచెం ఆశ్చర్యంగా అనిపిస్తుంది. నోట్లు లేకుండా వేయటమా, అసలు అది జరిగే పనేనా అనే ప్రశ్నలు చాలామంది వేస్తూ వస్తున్నారు. దీని మీద నిజంగానే చర్చ జరగాలి, కానీ ఏ రాజకీయ పార్టీ మన రాష్ట్రంలో దీని మీద అసలు స్పందించలేదు. ఓట్లు వేసేవాళ్ళు నోట్లు తీసుకోకుండా ఓట్లు వేస్తే అది సరైన రాజకీయం అని ఆయన చెప్పకనే చెప్పారు కదా. మరి రాజకీయ పార్టీలు ఎందుకు దీని మీద స్పందించలేదు అంటే ఆ రాజకీయ పార్టీలని ఈ తానులోని మొక్కలే కనుక. కానీ ఉన్నారు కొంతమంది ఇలాంటి వాటి కోసమే ఎదురు చూస్తున్న వాళ్ళే వామపక్ష పార్టీలు. ఎప్పుడూ ప్రజాపక్షం నిలబడి ప్రజల కోసమే పోరాడే ఈ పార్టీలు బూర్జువా పార్టీల మాదిరిగా డబ్బులతో రాజకీయ వ్యాపారాలు చేయవు కనుక ఆ పార్టీలకు సంబంధించిన 2 నాయకులు సిపిఐ శ్రీనివాసరావు గారు, అలాగే సిపిఎం సిహెచ్ఎన్ నరసింహారావు గారు, వీళ్ళిద్దరూ మాత్రం చంద్రబాబు నాయుడు వ్యాఖ్యల్ని పదే పదే ప్రస్తావిస్తూ దుమ్మెత్తిపోశారు. ఏంటి, ప్రజల్ని భిక్షగాళ్ళుగా మీరు చూస్తున్నారా? నోట్లు ఇవ్వందే ఓట్లు వేయని వాళ్ళుగా మీరు ప్రజలను జమకడుతున్నారా? ఒకవేళ అదే నిజమైతే ఈ వ్యాపార సంస్కృతికి శ్రీకారం చుట్టింది ఎవరు? మీరు కదా. అసలు ఎప్పుడైనా ప్రజలు మాకు నోట్లు ఇస్తేనే ఓట్లు వేస్తామని మిమ్మల్ని అడిగారా? మీరే కదా నోట్లు ఇచ్చి ఓట్లు వేయించుకున్నారు అని వాళ్ళు చాలా గట్టిగానే చేశారు. చంద్రబాబు నాయుడు గారు లాంటి వ్యక్తి, అంత సీరియస్ నాయకుడు లేకపోతే సీనియర్ నాయకుడు ఇలా మాట్లాడటం వెనక ఉద్దేశం ఏంటి అని కూడా వాళ్ళు ఆశ్చర్యాన్ని వ్యక్తం చేశారు. అందుకే దీన్ని నేను దేశవ్యాప్తంగా చర్చ జరగాల్సిన అంశం. నిజంగానే అలాంటి రోజు వస్తే ఓట్లకు నోట్లు పంచే రోజులు పోయి ప్రజలే స్వచ్ఛందంగా కొన్ని సచ్చీలత కలిగిన రాజకీయ పార్టీలను ఎన్నుకుంటే ఎంత బాగుండు అని మనకు అనిపిస్తుంది. కానీ అది సాధ్యమేనా? చంద్రబాబు నాయుడు గారు చెప్పిన ఆ నీతి సూత్రాలను పాటించే వాళ్ళు ఎవరున్నారు? అసలు ఎవరు దీన్ని ప్రారంభిస్తారు? అంటే పిల్లి మెడలో గంట ఎవరు కడతారు అనేదాన్ని కనుక మనం కాస్త ముందుకు తీసుకుని వెళ్తే, డబ్బులు తీసుకుని ఓట్లు వేసే సంస్కృతిని రాజకీయ పార్టీలే ఓటర్లకు అలవాటు చేశారు. ఎందుకంటే ఏదో ఒక మందు పులిహోర పట్లాలు, ఆ తర్వాత బిర్యానీ పట్లాలు, ఆ తర్వాత మందు సీసాలు, ఇక రాను నోట్లు ఇవ్వడం సంగతి అలా ఉంచి తీసుకోవటం ఆ సంగతి కూడా ఇక్కడ పెద్ద చర్చనీయాంశంగా మారాల్సిన విషయం. వామపక్షాల వాళ్ళు మాట్లాడిన దాంట్లో వాస్తవాలు ఉన్నాయి. ఎవరు ప్రజల్ని అలా తయారు చేశారు? మనం ఇప్పుడు ఏదన్నా ఒక చెత్త సినిమా వస్తే ఎందుకంటే ఇలాంటి సినిమాలు వస్తున్నాయని అనుకుంటారు. అక్కడే ఒక ప్రశ్న వస్తుంది, ఆ సినిమాలను చూసేవాళ్ళదే తప్ప లేకపోతే అలాంటి సినిమాలు తీసేవాళ్ళది తప్ప అని అప్పట్లో చర్చ జరిగేది. ఇప్పుడు కూడా అలాంటిదే.
ఓట్లకు నోట్లు తీసుకునే వాళ్ళది తప్ప, లేకపోతే ఓట్లు వేయించుకోవడానికి నోట్లు పంచే వాళ్ళదే తప్ప. ఇది అసలైన కీలకమైన అంశం. అసలు ఓట్లకు నోట్లకు ఎప్పటి నుంచో రాజకీయ బంధం ఉన్నది. ఆ మాటకు వస్తే రాజకీయ పార్టీలకు కొంతమంది వ్యాపారవేత్తలు, బహుళజాతి సంస్థలు, ఆ మాటకు వస్తే కొంతమంది దాతలతో అవినాభావ ఆర్థిక సంబంధాలు ఉన్నమాట వాస్తవం. విరాళాల పేరుతో రాజకీయ పార్టీలన్నీ ప్రజల దగ్గర నుంచి, అలాగే ఈ వ్యాపారవేత్తల దగ్గర నుంచి, బహుళజాతి సంస్థల దగ్గర నుంచి కోట్లలో వసూలు చేస్తూనే ఉంటాయి. ఇది ఎవరు కాదనలేని సత్యం, బహిరంగ రహస్యం. ఆ మధ్య మనం 2024 ఎన్నికలు జరిగినప్పుడు ఎన్నికల సంఘానికి వివిధ రాజకీయ పార్టీలు సమర్పించిన పార్టీ ఫండ్స్ తాలూకు గణాంకాలు వింటే ఈ విషయం మనకు పూర్తిగా అర్థమవుతుంది. దేశంలో అత్యంత ఖరీదైన రాజకీయ పార్టీ ఏదంటే ఇప్పుడు అధికారంలో ఉన్న భారతీయ జనతా పార్టీ. 2025-26 నాటికి భారతీయ జనతా పార్టీ ఫండ్ 6,769 కోట్ల రూపాయలు. 6,000 కోట్లు. ఆ తర్వాత స్థానంలో భారతీయ కాంగ్రెస్, అదే మన భారత జాతీయ కాంగ్రెస్, INC, ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ అంటారు కదా. ఆ కాంగ్రెస్ పార్టీకి 2024-25లో 918 కోట్ల రూపాయల పార్టీ ఫండ్ ఉంటే, అది 25-26 కల్లా 340 కోట్లకు పడిపోయింది. అంటే ఏంటి? వాళ్ళు అధికారంలో లేరు కనుక దాతలు తక్కువ అయ్యారు అని అర్థం. ఆప్, నీతి నిజాయితీలకు మేమే కేర్ ఆఫ్ అడ్రస్ అని చెప్పుకుంటూ వచ్చిన ఆప్ పార్టీకి కూడా దాదాపు 24-25 సంవత్సరానికి సంబంధించి 93 కోట్ల రూపాయలు వాళ్ళ దగ్గర ఉన్నది. ఎస్పీ సమాజ్వాదీ అఖిలేష్ యాదవ్ గారి పార్టీ ఉంది, దానికి 152 కోట్ల రూపాయలు పార్టీ ఫండ్ ఉంది. అలాగే సమాజ్ బీఎస్పీ ఉంది కదా, బహుజన సమాజ్ పార్టీ, దానికి కూడా 26 కోట్ల రూపాయలు ఉన్నది. ఇక శివసేన, దానికి కూడా 152 కోట్ల రూపాయలు ఉంది. ఓకే. తాజాగా అంటే ఈ మధ్య కాలంలో రాజకీయాల్లోకి వచ్చిన మన రాష్ట్రానికి చెందిన ఒక ప్రాంతీయ పార్టీ జనసేన పార్టీకి కూడా 25 కోట్ల రూపాయలు పార్టీ ఫండ్ విరాళాల రూపంలో వచ్చింది. అసలు ఈ డబ్బును ఏం చేస్తారు అంటే, వాస్తవానికి ఏవైనా ప్రమాదాలు జరిగినప్పుడు, ఎవరికైనా ఆపద వచ్చినప్పుడు, అలాంటప్పుడు పార్టీ ఫండ్ అని ఇస్తారు. సో అధికారంలో ఉన్న పార్టీ ఉదారంగా వాళ్ళకి కనుక ఆర్థిక పరిహారాలు ఇవ్వకపోతే, రాజకీయ పార్టీలు కొన్ని పాలనలో లేకపోయినా, అధికారంలో లేకపోయినా కూడా వెళ్ళి అక్కడికక్కడ ప్రకటిస్తాం. మొన్న మధ్య తెలంగాణలో జరిగింది అలాగా. ఒక పార్టీ నాయకుడు చనిపోతే అధికారంలో లేకపోయినా కూడా బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు వెళ్ళి అతనికి చాలా డబ్బులు సాయం చేశారు. సో దానికి వాడతారు ఈ డబ్బులన్నీ. అఫ్కోర్స్ ఇంకా రకరకాల వాటికి వాడతారు అనుకోండి. వాడే సంగతి అలా ఉంటే ఇచ్చేవాళ్ళు ఎలా ఇస్తారు అనేది మీకు అందరికీ ఒక ఆశ్చర్యకరమైన అంశం కావచ్చు. జాతీయ స్థాయి పార్టీలైన CPM, CPI గురించి చెప్పలేదేంటి అని మీరు అనుకోవచ్చు. వాస్తవానికి ఈ రెండు పార్టీలు ప్రజాపక్షంలో ఉంటాయి కనుక ఇలాగ విరాళాలు, అయాచితంగా వచ్చే విరాళాలను అనుమతించరు వాళ్ళు. కాకుంటే దేశవ్యాప్తంగా ఒక పెద్ద కన్వెన్షనో లేకపోతే ఒక సమావేశమో సభలో నిర్వహించేటప్పుడు మాత్రం బహిరంగంగానే ప్రజల దగ్గర నుంచి ప్రకటనలు చేసి మరీ విరాళాలు తీసుకుంటారు. చిన్న చేతిక డబ్బులని, ప్రజల డబ్బుల నుంచే ప్రజా సమస్యల మీద పోరాడతారు అని వాళ్ళకి పేరు. సో కనుక వాళ్ళ పార్టీ ఫండ్ గురించి వాళ్ళ దగ్గర ఏం లేదు. సో మిగతా రాజకీయ పార్టీలకు ఎందుకు ఈ బడా వ్యాపారవేత్తలు వీళ్ళందరూ ఇస్తారు అంటే, కొన్ని సందర్భాల్లో ట్యాక్స్ ఎగ్గొట్టడానికి, అంటే ఇన్కమ్ ట్యాక్స్లో ఈ దాతలు అంటే ఫిలాంథ్రఫిస్ట్లు అంటారు కదా, అవన్నీ చూపిస్తే ట్యాక్సుల్లో మినహాయింపు ఉండే ఆస్కారం అనేది. సో అందువల్ల కొంతమంది ఇస్తారు. అలా కాకుండా అధికారంలోకి వచ్చిన తర్వాత ఏ పార్టీకి అయితే తాము ఉదారంగా విరాళాలు అందజేశామో ఆ పార్టీ అధికారంలోకి వస్తే తమకేమైనా రాజకీయ పరంగా ఏమైనా సహాయం కావాలన్నా, అలాగే పెద్ద పెద్ద వ్యాపారాలు ప్రారంభించాలన్నా వాటికి మార్గం సులువు అవుతుంది కనుక ఎందుకైనా మంచిదని ముందుగానే ఆ మాటకు వస్తే అసలు మన దేశ రాజకీయాలను నడిపిస్తున్నదే బడా వ్యాపార సంస్థలు అనే ఒక సమాంతర చర్చ కూడా జరుగుతూనే ఉంది. ఇప్పుడు మనం అదానీ అంబానీలు లేకుండా భారతదేశంలో రాజకీయాలు రాణించు, ఏ పార్టీ అయినా కావచ్చు. ఇవాళ భారతీయ జనతా పార్టీ అధికారంలో ఉండొచ్చు, రేపు కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉండొచ్చు. ఎవరికైనా సరే, ఏ రాజకీయ పార్టీకైనా అయితే బడా వ్యాపారవేత్తలతో ఆర్థిక సంబంధాలు ఉండాల్సిన మాట వాస్తవం. సో వాళ్ళకు ఒరిగేది ఏంటంటే, ఇందాక మనం అనుకున్నట్టు పెద్ద పెద్ద కంపెనీలు పెట్టుకోవడానికి అనుమతులు వస్తాయి, ఈజీగానే వచ్చేస్తాయి. అలాగే
కోట్లలో వేల కోట్లలో బ్యాంక్ రుణాలు తీసుకుంటే వాటికి మాఫీ చేయడానికి కూడా వాళ్ళకి ఈ విరాళాలు పనికొస్తాయి, అంటే ఊతంలాగా పనికొస్తాయి. అందుకని వాళ్ళు రాజకీయ పార్టీలకి విరాళాలు ఇస్తారు. సో ఈ విధంగా రాజకీయ పార్టీలకు, మిగతా పరిశ్రమలకు, లేకపోతే పెద్ద పెద్ద బడా వ్యాపారవేత్తలకు ఆర్థిక సంబంధాలు అనేవి ఇప్పటి నుంచి కాదు, అది ఎప్పటి నుంచో ఉన్నాయి. ఇప్పుడు కొత్తగా ఇప్పుడు తాజాగా వచ్చిన దీని ప్రకారం అయితే ఓటర్లకు, రాజకీయాలకు, డబ్బులకు అంటే మనీకి, ఈ మూడిటికి మధ్య ఉన్న సంబంధం ఏంటి? అఫ్కోర్స్ ఈ మధ్యకాలంలో ఈసారి ఎన్నికల్లో ప్రధానంగా పనిచేసినవి ఒకటి డబ్బు, మనీ అంటారు. 2 మందు కూడా పనిచేసింది. 3 మీడియా అనేవాళ్ళు కూడా ఉన్నారు. ఎందుకంటే ఇప్పుడు ఓనర్ సెంట్రిక్ మీడియా వచ్చిన తర్వాత బడా వ్యాపారవేత్తల చేతుల్లోనే అత్యంత ప్రధాన స్రవంతి మీడియా అంతా ఉంది కనుక అది కూడా ఈసారి ఎన్నికలను ప్రభావితం చేసింది అనేది ఒక చర్చ. ఇప్పుడు దానికి అంత ప్రాధాన్యత లేదు, మనం దాన్ని ప్రక్కన పెడతాం. ఇప్పుడు ఓట్ల గురించి, నోట్లు తీసుకొని ఓట్లు వేసేవాళ్ళు దాని గురించి మనం ఇప్పుడు చెప్పుకోవాల్సి వచ్చింది. ఇచ్చేవాడిది తప్ప, తీసుకున్నవాడిది తప్ప, ఇది ఒక పెద్ద చిక్కు ప్రశ్న. ఆ చిక్కు ప్రశ్నకు సమాధానం చెప్పడం అంత ఈజీ అయిన పని కాదు. ఇప్పుడు ఓటర్లలో రాజకీయ చైతన్యం వచ్చిందని కూడా కొంతమంది అంటూ ఉన్నారు. రాజకీయ చైతన్యం అంటే ప్రజలు డబ్బులు ఇస్తేనే ఓట్లు వేసే స్థాయికి ఎదిగారా, దిగజారారా అనే అంశం ఇప్పుడు పెద్ద చర్చనీయాంశం అయ్యింది. ఒకసారి అలవాటు పడిన వాళ్ళు రకరకాల ఆలోచనలతో డబ్బు తీసుకుంటున్నారు. మనకు ఇవాళ 1000 రూపాయలు ఇచ్చిన వాడు రేపు 1,00,000 రూపాయలు అడ్డగోలుగా సంపాదిస్తాడు అనే ఆలోచన వాళ్ళకి రాదు. అప్పనంగా సంపాదించిన డబ్బుల్లోంచే కదా మనకిస్తున్నారు. వాళ్ళు కష్టపడి సంపాదించిన సొమ్మేమో మనకిస్తున్నారా, అందుకే తీసుకుంటే తప్పేంటి అనే ధోరణి కూడా ప్రజల్లో పెరిగిపోయింది. అందుకే డబ్బు తీసుకోవడానికి ఏమాత్రం వెనకట్టలేదు. కానీ మధ్యతరగతి, దిగువ మధ్యతరగతి వాళ్ళ ఆ విషయంలోకి వచ్చేసరికి కొన్ని నీతి సూత్రాలు పాటిస్తున్నట్టుగా కనిపిస్తుంది. రకరకాల రాజకీయ పార్టీలు ప్రలోభాలతో ఒక ఇంటికి వెళ్ళినప్పుడు, ఆ ఇంట్లో 4-5 ఓటర్లు ఉన్నప్పుడు అందరి దగ్గర వాళ్ళు డబ్బులు తీసుకుంటున్నారు. ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క పార్టీకి ఓటేస్తున్నారు. ఓకే. కానీ కొంతమంది ఎగువ మధ్యతరగతి వాళ్ళు మాత్రం ఎవరు డబ్బులు ఇచ్చినా తీసేసుకుని వాళ్ళు ఎవరికి వెయ్యాలో వాళ్ళకే వేస్తున్నారు. సో వీళ్ళకంటే ముందున్న వాళ్ళకి కొంచెం కాస్త బెటర్ కదా, నీతి ఇచ్చిన డబ్బులకి ఏదో ఒక రూపేణా వాళ్ళు న్యాయం చేస్తున్నారు. అసలు డబ్బులు తీసుకుని ఓటేయటం అనేది సమంజసమా కాదా? ఇది పెద్ద ఎడతగని చర్చ జరగాల్సిన అంశం. ఇదంతా ఇప్పుడు ఎందుకు దీంట్లోకి వచ్చిందంటే, ఒక పార్టీని ఎప్పటి నుంచో నడుపుతూ చాలాసార్లు ముఖ్యమంత్రిగా, 4 సార్లు ముఖ్యమంత్రిగా చేసిన ఒక వ్యక్తి నోట్లోంచి మాట వచ్చిందంటే, జాతీయ స్థాయిలో కూడా పెద్ద పేరున్న వ్యక్తి కనుక ఆయన, దాని మీద నిజంగానే సీరియస్ చర్చ జరగాలి. ఓట్లకి డబ్బులు తీసుకోవటం ఏంటి? అసలు ప్రజాస్వామ్య వ్యవస్థలో ఓటర్లు ఆఫ్కోర్స్ వాళ్ళు జీవనాడి లాంటి వాళ్ళు. అలాంటి వాళ్ళు డబ్బు తీసుకుని వేస్తే అవినీతి పరులు రాజకీయాల్లోకి వస్తారు. అక్రమంగా సంబంధించిన డబ్బుల్లో నుంచే ఓటర్లు ప్రలోభాలు పెట్టి వాళ్ళు రాజకీయంలోకి అధికారం చేజెక్కున్న తర్వాత మరింత అడ్డగోలుగా సంపాదించడానికి ప్రయత్నాలు చేస్తారు. అది అవినీతి రాజకీయం అవుతుంది. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు చెప్పిన మాట ఏంటంటే, రాజకీయాల్లో అవినీతి లేకుండా పోవాలంటే డబ్బులు తీసుకుని ఓట్లు వేసే సంస్కృతి పోవాలి అని ఆయన చేసిన ఒక వ్యాఖ్య ఒక విధంగా పాజిటివ్ యాంగిల్లో చూస్తే చాలా గొప్ప విప్లవాత్మకమైన వ్యాఖ్య అది. కానీ అది జరుగుతుందా? జరగనిస్తారా? అది కలలోనైనా జరిగే అవకాశం ఉందా? అసలు రాజకీయ పార్టీలే ఒప్పుకో కదా. ఇప్పుడు అఫ్కోర్స్ ఓటర్లు కూడా ఒప్పుకునే పరిస్థితి లేదు. వాళ్ళు చాలా గట్టిగా నిలబడుతున్నారు. ఇప్పుడు మాకెందుకు ఇవ్వరు, ఇవ్వరు. ఒక చిన్న ఉదాహరణ, ఎన్నికలు అనగానే అదేదో అసెంబ్లీ ఎన్నికలు లేకపోతే పార్లమెంటు ఎన్నికలు కానక్కర్లేదు. స్థానిక సంస్థలు, ఇప్పుడు స్థానిక సంస్థలు రాబోతున్నాయి కదా, ఎన్నికలు రాబోతున్నాయి. ఒక మున్సిపల్ కార్పొరేటర్ స్థాయి వ్యక్తి అభ్యర్థిగా నిలబడినప్పుడు పెట్టే ఖర్చు ఒకప్పుడు ఒక ఎమ్మెల్యే ఖర్చు పెట్టేవాడు. అంటే ఇప్పుడు రాజకీయాల ఖర్చు అంటే ఖరీదైపోయింది అన్నమాట. ఇవాళ కార్పొరేటర్గా ఉన్న వ్యక్తి స్కూటీ మీద తిరుగుతుంటాడు. ఏది కార్పొరేటర్ కాకముందు, కార్పొరేటర్ అయిపోయిన నేను అందరిని అంటలేదు, కొంతమంది విషయాల్లో ఇది నేను సూక్ష్మంగా గ్రహించిన అంశాల మీతో మాట్లాడుతున్నాను. ఆ వ్యక్తులు గెలిచిన తర్వాత ఒక ఏడాది గడిచే లోపు ఇన్నోవా కార్లలో రావటం చూస్తున్నాం. వాళ్ళు ఇన్నోవా కార్లు సంపాదించుకున్న దాని పట్ల మనకేమి ఈర్ష్య లేదు.
కార్పొరేటర్ కాకముందు స్కూటీ మీద తిరిగిన వ్యక్తి కార్పొరేటర్ అయ్యాక ఇన్నోవా కారులో తిరగడం అనేది అతని స్థాయి పెరిగిందని మనం అనుకోవాలా? పోనీ ఆ ఇన్నోవా కొనుక్కోవడానికి సంపాదించిన డబ్బులు కష్టపడి చెమటోడికి సంపాదించిన డబ్బులు అనుకోవాలా? సో రాజకీయానికి ఉన్న ఎందుకంటే కార్పొరేషన్ తాలూకు బడ్జెట్లు మనం చూస్తూ ఉంటే ఏడాదికి పెరిగిపోతుంది. 700 కోట్లు 800 కోట్లు. సో అధికారంలోకి వస్తే ఒక టైప్ ఆఫ్ సంపాదన, అధికారం కోల్పోయినా కూడా ఇంకో రకమైన సంపాదన. ఈ సంపాదించుకోవడమే మొదలైన తర్వాత ఇవ్వడం కూడా అక్కడి నుంచే మొదలయ్యేది. నేను ఇందాక చెప్పినట్టు పులిహోర పొట్లాలు, బిర్యానీ పొట్లాలు, వాటర్ పాకెట్లు దగ్గర నుంచి ఎదిగి ఇప్పుడు ఓటుకు 2000 రూపాయలు ఇస్తే తప్ప మేము ఓటు వేయము అనే స్థాయికి వచ్చేసింది. సో ఇది పెద్ద రాజకీయ నాయకులు ఉదారంగా పేదవాళ్ళు పాపం కాలో గంజ తాగుతారని ఇస్తారా? ఓటేస్తారు. వాళ్ళు ఓటేసిన తర్వాత ఆ ఓట్ల పునాదుల మీద మనం రాజకీయ పెద్ద పెద్ద భవంతులు నిర్మించుకోవచ్చు. ఆ పునాదుల కింద వాళ్ళు నలిగిపోతే మనకేం సంబంధం లేదు అని ఒకటి. మళ్ళీ ఆఫ్కోర్స్ ట్యాక్సుల రూపంలో మధ్యతరగతి వాళ్ళు, ఉద్యోగులు, వాళ్ళు కట్టే ట్యాక్సులు మళ్ళీ అదే విష సర్కిల్ లాగా ఈ మార్గంలోంచి వెళ్ళి ఇంకో మార్గంలోంచి బయటికి రావటం కూడా, లేకపోతే ఈ ఓటర్ల చేతికి అందటం కూడా మనం చూస్తూ ఉన్నాం. ఒక రాజ్యసభ సీటు అంటే ఎలక్షన్కి అయితే చాలా ఖర్చు పెట్టాలి. అదే రాజ్యసభ సీటు అయితే ఎలక్షన్గా మీరు డబ్బులు ఖర్చు పెట్టక్కర్లేదు, డైరెక్ట్గా పెద్దల సభలోకి వెళ్ళిపోవచ్చు. ఆ పెద్దల సభలో కూర్చోవడానికి సంబంధించిన సీటు కోసం 100 కోట్లు 200 కోట్లు ఇచ్చిన వాళ్ళు కూడా ఉన్నారు. ఆ పార్టీకి ఫండ్ అని చెప్తున్నారు వాళ్ళు. కాకపోతే ఆ పార్టీకి ఫండ్ అనే పదాన్ని మనం తీసేస్తే ఒక రాజ్యసభ ఎంపీ సీటు కొనుక్కుంటున్నారు 200 కోట్లు పెట్టి. వాళ్ళు వ్యాపారస్తులు కావచ్చు, విద్యా సంస్థల అధిపతులు కావచ్చు, మరి ఎవరైనా కావచ్చు. దానికి ఒక మార్గాన్ని వాళ్ళు ఎన్నుకుంటున్నారు. సో అలాగా 100 కోట్లు 200 కోట్లు చెల్లించి సంపాదించుకున్న సీటు ఎలా ఉంటారు? వాళ్ళు 1000 కోట్లుగా సంపాదించుకోవడానికే దీన్ని ఒక మార్గంగా వాళ్ళు ఎంచుకుంటారు. ఇది రాజకీయాల్లో జరుగుతున్న వర్తమాన అంశాలు ఇవి. సో ఇక్కడ నిజంగానే మనం చంద్రబాబు నాయుడు గారు వేసిన ప్రశ్న కనుక మనం వేసుకుంటే అది పోవాలి, ఆ సంస్కృతి పోవాలి. డబ్బులు ఇచ్చి ఓట్లు కొనుక్కునే సంస్కృతికి పోవాలి, డబ్బులు తీసుకుని ఓట్లు వేసే సంస్కృతి కూడా పోవాలి అనేది మనం అనుకోవాలి. తాజాగా కొన్ని రాజకీయ పార్టీలు ఉంటాయి, మనం డబ్బులతో రాజకీయం చేయలేము, వస్తే ఓట్లు వస్తాయి లేకపోతే లేదు అని పార్టీ ఆవిర్భావం సమయంలో చెప్పుకుంటారు. తర్వాత రాజకీయాలు ఏంటో పూర్తిగా అవగాహన వచ్చిన తర్వాత అరే మనం కూడా డబ్బులు పంచాల్సిన పరిస్థితి ఏర్పడింది, లేకుంటే మనం మనలేము అనే ఒక పరిస్థితికి వచ్చేసిన ఒక పార్టీ గురించి నాకు తెలిసిన ఒక విషయం చెప్తాను. ఆ పార్టీ నాయకుడే పోటీ చేసిన ఒకానొక నియోజకవర్గంలో రాత్రులు ఈ మనీ మేనేజ్మెంట్ ఉంటుంది కదా, మనీ పెంచడాలు చేసిన సందర్భంలో ఒక అర్ధరాత్రి ఒక కాలర్ నుంచి ఈ మనీ మేనేజ్మెంట్ చూసే వ్యక్తికి ఫోన్ వచ్చింది. రాత్రి మీరు మా పక్క వీధికి వచ్చి మనీ పంచారు, మా వీధికి రాలేదేంటి, అలాగైతే మా వీధిలో ఏ ఓటు మీకు పడదు అని ఫోన్ చేసి బెదిరించారు. దీన్ని ఎంత రాజకీయ చైతన్యం అనుకోవాలో చూడండి. వచ్చి డబ్బులు ఇవ్వడం అది వేరు, ఇస్తే తీసుకోవటం అది వేరు. మా దాకా వచ్చేసరికి ఎందుకు మీరు డబ్బులు ఎగ్గొట్టారు, వాళ్ళకేదో బాకీ ఉన్నట్టుగా ఎగ్గొట్టారు, మా వీధికి రాలేదేంటి, మా వీధి ఓట్లు మీరు మర్చిపోయింది అని రాజకీయ పార్టీలకి చెల్లుమని చర్ణకాలతో కొట్టినట్టుగా మాట్లాడుతున్న ఈ రాజకీయాన్ని రాజకీయ చైతన్యం అనాలా, రాజకీయ దిగజారుడితనం అనాలా? సమాధానం చాలా కష్టం. ఏమో మరి చంద్రబాబు నాయుడు గారు ఏమన్నా దీనికి సమాధానం చూస్తారు. మంచి అంశాన్ని మాత్రం ఆయన చర్చకు తీసుకొచ్చారు. దాని మీద ఇంకా బాగా చర్చ జరగాలి. ఆ రెండింటి మధ్య ఓటుకి నోటుకి మధ్య ఉన్న సంబంధం పూర్తిగా బట్టబయలు కావాలని మనము ఆశిద్దాం. ఇది ఇవాల్టి కామెంటరీ బాక్స్ సంబంధించిన ఒకనొక ఆందోళన కలిగించే, లేకపోతే ఆశ్చర్యాన్ని కలిగించే, లేకపోతే ఆనందాన్ని కలిగించే అంశం. మళ్ళీ వచ్చే వారం మరో ముఖ్యమైన అంశం మీద నేను మీతో మాట్లాడటానికి వస్తాను. అందాక సెలవు. నమస్తే, మీ బాబీ వర్ధన్.